హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, తెలుసు కదా పుష్ప టీజర్ అయితే రిలీజ్ అయింది మొన్న. అని అవ్వ తగ్గేదేలే. అసలు ఆ టీజర్ చూస్తే నాకైతే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టీజర్ చూసినాం, అంటే ఫస్ట్ టీజర్లో పుష్ప ఎక్కడ చూసినాం. కానీ సెకండ్ టీజర్లో గూస్ బంప్స్ ఊచ కోత అని చెప్పుకోవచ్చు. ఆ చీరల, ఆ నడక, ఆ గజ్జల సౌండ్, ఆ కాళ్ళని ఇట్లా అనడం మాత్రం అది సూపర్ అండ్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుకుమార్ గారు పుష్ప 1తో మన తెలుగు ఇండస్ట్రీలో ఇది కదా సినిమా ఒక రికార్డు బ్రేక్ చేసింది. అండ్ మన పుష్పకి వరల్డ్ వైజ్ అయితే ఫ్యాన్స్ అయితే వచ్చేసిండ్రు. అండ్ సుకుమార్ కూడా మంచి లక్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ పుష్ప 2 కూడా బాలీవుడ్ టాలీవుడ్ కాకుండా బంగ్లాదేశ్లో కూడా సినిమా రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ టైం మన బన్నీ సుకుమార్ కాంబినేషన్లో బంగ్లాదేశంలో సినిమా రిలీజ్ అవ్వడం అంటే నీ తగ్గేదేలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అసలు రిలీజ్ కాలే ఆ దేశంలో. ఫస్ట్ టైం మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది కదా, మన అందరం గౌరవపడాల్సిందే. అండ్ అక్కడ కూడా మంచి హిట్ కొడితే మాత్రం బంగ్లాదేశ్లో ఇక తిరిగి ఉండదన్న, ఇక ఇండియాని కాదు, ఇక అక్కడ ఆ దేశాన్ని కూడా షేక్ చేస్తాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మన హీరోయిన్ ఎక్కడో మిస్ అయిందన్న. హీరోయిన్ అవపడలే నాకు. ఫస్ట్ టీజర్ అవపడే, సెకండ్ టీజర్లో అవపడితే. మొన్న మన హీరోయిన్ బర్త్డే రోజే ఫోటో వచ్చింది బయటికి, కానీ ఆమె అవపడలేదు. ఒక్కటే మంచిగా అనిపించలే. ఓవరాల్గా టీజర్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకో మిస్ అయింది అని అనిపించింది. కానీ ట్రైలర్లో చూద్దాం, కానీ సినిమా మళ్ళీ ఏ రేంజ్లో ఉండబోతో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ.